అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. ఇప్పటిదాకా మీరు కార్చిన కన్నీరు, ఇప్పటిదాకా ఏ ప్రార్థనాంశాన్ని అయితే ప్రభు సంది ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేశారో వాటన్నిటికీ తగిన జవాబులు నా ప్రభు దయచేయబోతున్నారు. మీరు ఇంకా విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేయండి. చాలా కన్నీరు కార్చారు కదా, వాటన్నిటినీ ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చబోతున్నాడు. అయ్యా, మేము పనికిరాని వారమయ్యా, మా చేతుల్లో ఏవీ లేదయ్యా, అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు, మేము ఒంటరిగా మార్చబడ్డాం అని గుండెలు పగిలేలాగా ఏడ్చారు కదా, దేవుడు మిమ్మల్ని ఘనమైన సాక్షులుగా మార్చబోతున్నారు. కొన్నిసార్లు చాలామంది మనల్ని చులకనగా చూశారు కదా, వారందరి చెవిలోకి మీరు ఆశీర్వదించబడ్డారన్న సాక్ష్యాలు వెళ్ళబోతూ ఉన్నాయి. దేవుడు మీ ప్రార్థనలకు జవాబు దయచేయబోతున్నాడు. దేవుని వాక్యాలు నాకు చాలా ఇష్టమైన మాట. కీర్తనల భాగం 34వ కీర్తన 6వ మాట చదవగలిగితే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలంట్లో నుండి అతను రక్షించను. ఈ దీనుడు మొరపెట్టగా, దావీదు రాస్తున్న కీర్తన. భయము చేత నింపబడి అబీమెలెకు రాజు దగ్గర వెర్రివాడి వలె నటించిన పరిస్థితిలో దావీదుని దేవుడు విడిపించిన తర్వాత రాసిన కీర్తన ఇది. దీనుడిగా ఉండి మొరపెట్టాడు, ఒంటరిగా మొరపెట్టాడు, ఏ తోడు లేకుండా అనాదిగా మిగిలిపోయిన తరుణాల్లో మొరపెట్టాడు. దేవుడు అతన్ని రక్షించాడు, అతని ప్రార్థన విన్నాడు. ఈరోజు మనం చాలా బలహీనులుగా ప్రపంచానికి కనిపించుండొచ్చు, కానీ మన వెనకాల దేవుడు జరిగించబోతున్న కార్యాలు వారు అంచనా వేయలేరు. ఈరోజు నీ కుటుంబంలో బలహీనుడిగా, బలహీనురాలుగా కనిపించుండొచ్చు. ఉద్యోగ ప్రాంతాల్లో, చదువుకుంటున్న ప్రాంతాల్లో మీ కుటుంబంలోనే చాలా అల్పమైన వారిగా మీరు కనిపించుండొచ్చు. కానీ ఒక మాట చెప్తాను, దేవుడు మిమ్మల్ని అద్భుత సాక్షులుగా మార్చబోతున్నాడు. ఆయన మిమ్మల్ని రక్షించబోతున్నాడు. ఇప్పటిదాకా ఏ శ్రమైతే మన వెనకాల పడిందో, ఏ వేదనైతే మన గుండెల నిండా నింపబడిందో వాటన్నిటిని తొలగించి మన ప్రార్థనలకు తగిన జవాబులు దేవుడు దయచేయబోతున్నాడు. ఈ మాటను ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే, ఎప్పుడైతే నేను క్యాన్సర్ రోగం చేత మొత్తబడ్డానో, శరీరము క్షీణించిపోయి బయటుండే విలువనంతా కోల్పోయాను. స్నేహితులు వదిలేశారు, ఒంటరిగా మార్చబడ్డాను. కొంతమంది మాత్రమే నా చుట్టూ మిగిలిపోయారు. ఆ తరుణాల్లో గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఉండేటప్పుడు ఒకరోజు మా తల్లిగారు నన్ను వీల్ చైర్ మీద కూర్చోబెట్టి హాస్పిటల్ నుంచి ఒక మందిరానికి తీసుకెళ్లారు. అప్పటికే నా పరిస్థితి అసలు బాగలేదు. చేతులన్నీ సన్నగైపోయాయి. నా చర్మము ఎముకలకు అతుక్కుపోయినట్టుంది. ఆ మధ్యలో నరాలు ఎట్లయిపోయి అంటే, ఎక్కడ కూర్చున్నా, ఏ వస్తువు పట్టుకున్నా ఆ నరాలు నలిగిపోయి చాలా విపరీతమైన బాధ. ఆ తరుణాల్లో మా తల్లిగారు మందిరానికి తీసుకెళ్ళి ఆ చెక్క బల్ల మీద కూర్చోబెట్టారు. కూర్చోగానే విపరీతమైన బాధ. ఈ సంగమా అది తలుచుకున్నప్పుడు నా హృదయం చాలా వేదన వస్తూ ఉంటుంది. ఆ రోజు మా తల్లి నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యా, నీకు కలిగి ఉన్న బాధంతా నాకు చెప్తున్నావు, నేనేమీ చేయలేను. నీకు నొప్పి వస్తుంది, అయినా నేనేమీ చేయలేను. నీ హృదయం అంతా వేదన చేత నింపబడింది, అయినా ఒక తల్లిగా నిన్ను ఓదార్చగలను, కానీ అంతకుమించి నేనేమీ చేయలేను. ఇప్పుడు నిన్ను మందిరానికి తీసుకొచ్చాను కదా, ఎంత ఏడవాలనుకుంటావు ఇప్పుడు ఏడు. ఏదైతే నువ్వు ప్రభువుకి చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు ఆ బాధ అంతా చెప్పు. ఇన్నాళ్ళు నాకు చెప్పావు కదా, నువ్వు ప్రభుతో సమస్తాన్ని పంచుకో అయ్యా, నువ్వు ప్రార్థించు అని మా తల్లి అనగానే ఆ చెక్క బల్ల మీద నా బలహీనమైన చేతులు అట్లాగా పెట్టి ఆ రోజు ఎంత ప్రార్థన చేశానంటే ఇంక కన్నీరు ఆగలేదు. దేవా, నా జీవితం అయిపోయింది, నేను ఒంటరిగా మిగిలిపోయాను, నా శరీరము నాకు ఉపయోగపడదు, ఇంకా బలాన్ని కోల్పోయాను, విలువను కోల్పోయాను, ఇంకా నా దగ్గర శక్తి లేదయ్యా, ఈ పనికిరాని జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను, ఏం చేయాలని నీ ఇష్టం ప్రభు అని ప్రభు చేతికి అప్పగించగా గొప్ప కార్యమని తెలుసా? ఈరోజు వేరే దేశానికి సువార్త చెప్పడానికి ప్రభు పంపించారు. బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఎప్పుడూ చనిపోవాల్సిన నేను ఈరోజు ప్రభు సాక్షిగా అనేక ప్రాంతాల్లో వాడబడ్డానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఈ దీనుడు మొరపెట్టగా మనుషులు వినకపోయినా, వైద్యులు వినకపోయినా నా ప్రభు విన్నాడు, నన్ను రక్షించాడు. అదే ధైర్యంతో ఈరోజు మీతో ఈ మాట పంచుకుంటున్నాను. మీ ప్రార్థనలు వింటున్నాడు ఆయన. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో మీరున్నా, ఎన్ని ఓటముల మధ్యనున్నా నా ప్రభు మీ ప్రార్థన వింటున్నాడు. అదే మన ధైర్యం, ప్రార్థనే మన ఆయుధం. ప్రియ తల్లులు, తండ్రులు, ప్రియ కుటుంబాలు, యవనస్తులు ఎప్పుడు ప్రార్థనకు దూరం అవ్వకండి.
మొరపెడుతూనే ఉండండి. ఆ ప్రార్థన ఎంత బలమైన ఆయుధమో రాబో దినాల్లో అనేక మంది తెలుసుకోబోతున్నారు. నువ్వు ప్రార్థించినప్పుడు కొంతమందికి ఎందుకు చేస్తున్నారో అని కొన్నిసార్లు వెటకారమాడినా కంగారు పడకండి. మీ ప్రార్థన శక్తిని వారు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.